Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన సండే రోజు ఈ వీడియో అయితే నేనైతే మార్నింగ్ పనులన్నీ అయిపోయాక టిఫిన్ అయిపోయాక ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎక్కడికి అంటే నా లాంగ్ చైన్ కొంచెం లెంత్ తక్కువ అనిపించింది, కొద్దిగా రింగులు వేపియాలని తీసుకెళ్తా ఉన్నాను. అక్కడికైతే వెళ్ళాము మార్నింగ్ 9:30కి. అక్కడ ఇచ్చేసి ఆ రోజైతే చాలా చాలా పనులు ఉన్నాయి బయట, అది ఇవ్వడానికే వెళ్తున్నాను నేను. మాకు ఎప్పుడు చారీ చేస్తూ ఉంటాడు ఏదైనా జ్యువెలరీ వచ్చేసి. తర్వాత పాప బుట్టలు మార్వాలనేసి చూస్తూ ఉంటే అక్కడ అదే డిజైన్లు అయితే చూస్తూ ఉన్నాను. ఏ డిజైన్ చెప్పింది ఏది అనేసి చూస్తూ ఉన్నాను. అక్కడ నుండి మళ్ళీ వేరే జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాను. అక్కడ కూడా ఒక చిన్న పని ఉంది, అక్కడ కూడా అది చూసుకొని తర్వాత వచ్చేసి ఒక చిన్న పిల్ల ఆ రోజు ఏం ఫంక్షన్ అంటే మాడిబిడ్డ మన్మంది అయితే 21 డేస్ ఉంది పురుడు. అందుకనేసి నేను కొంచెం బయటికి వెళ్ళాను. అలాగే పనులన్నీ అయిపోతాయి అనేసి నా చైన్ పని తర్వాత వచ్చేసి ఆ పని అన్ని పనులు చూసుకొని రావచ్చులే అనేసి సాయంత్రము 21 డేస్ పురుడు వచ్చేసి సాయంత్రము అక్కడైతే డ్రెస్సులు అయితే భలే భలే ఉన్నాయి. చిన్నపిల్లలకు పెద్ద పిల్లల కన్నా చిన్నపిల్లలకు వెరైటీ డ్రెస్సులు ఉన్నాయి. ఇంకా ఆడపిల్లలకైతే ఇంకా వెరైటీ డ్రెస్సులు ఉన్నాయి. అక్కడ నుంచి మా జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. చాలా రోజులైందనేసి మా జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇల్లు దారిలోనే ఉంటుంది, అక్కడ వనసలిపురం వెళ్ళే దారిలోనే ఉంటుంది. అక్కడికైతే పూల కుండీలు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి అక్కడ బ్యాక్ సైడ్ నుండి, అందుకే వీడియో అయితే తీశాను. ఆ కుండీల కోసమే వీడియో తీశాను. ఇది వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ వచ్చి మళ్ళీ లంచ్ చేసి కాసేపు అయ్యాక తర్వాత ఈవినింగ్ ఫంక్షన్ కదా సాయంత్రము. తర్వాత వచ్చేసి సాయంత్రం అయితే నేనైతే రెడీ అయిపోయాము. రెడీ అంటే 7కి అలా బయలుదేరాము. 7:30 8కి అలా అయింది పురుడు వచ్చేసి. మేము వెళ్ళేసరికి ఇంకేం అవ్వలేదు. తర్వాత మేమైతే వెళ్తున్నాము. అక్కడ ఇంటి ముందలకైతే వాళ్ళు భలే వస్తే న్యూసెన్స్ అవుతుందండి. సోఫాలు బాగా చేస్తాము, ఇనుప సామాను వాళ్ళు వచ్చి భలే ఇది అవుతుంటుంది. తర్వాత వచ్చేసి వాయిస్ ఇస్తుంటే ఒక్కొక్కసారి వచ్చి అలాగే ఇది అవుతుంటుంది. తర్వాత అక్కడైతే బోనాలు అయితే జరుగుతున్నవి. ఎక్కడంటే మన కర్మన్ఘడ్ సైడ్ అయితే బోనాలు జరుగుతున్నాయి. అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది బోనాల గురించి. చాలా చాలా బోనాలు అయితే వస్తూ ఉన్నాయి. అప్పుడే 7కి అలా బోనాలు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే మా అల్లుడు లొకేషన్ అయితే పెట్టిండు. అదే విధంగా వెళ్తే ఇక్కడికి రా ఇక్కడ పెట్టు అని చెప్తా ఉన్నాడు. అప్పటికైతే ఇంకా ఏమీ అవ్వలేదు. ఇక్కడ పురుడు అంటే ఈ విధంగా చేస్తారు. 5 రాళ్ళు చిన్న రాళ్ళు తీసుకొని బొట్లు పెట్టి అక్కడ ఇదివరకైతే బావికి నీళ్ళకి తీస్తారనేది 11 రోజులకు చేసేది. ఇప్పుడైతే 21 డేస్లోనే అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఆ చిన్న రాళ్ళకు బొట్లు పెట్టి నల్ల దగ్గర ఇదివరకైతే బావిలు ఉండేది, బావి దగ్గర వెళ్ళి చేసుకునేవాళ్ళు ఈ విధంగా. ఇప్పుడైతే ఇంట్లోనే ట్యాప్ల దగ్గర ఆ విధంగా చేస్తూ ఉన్నారు పురుడు అనేది. పురుడు అంటే మా సైడ్ వచ్చేసి ఇంటి ముందలో ఒక బండ పెట్టి యాపాకు పెట్టేవాళ్ళు, మరి వీళ్ళైతే పెట్టలేదు. మా సైడ్ అయితే అలా పెడతారు. అలా పెట్టి అన్నీ రాళ్ళు చిన్న రాళ్ళు పెట్టి బొట్లు పెట్టి ఆ విధంగా అయితే చేసి ఇక తర్వాత ఇట్లా బకెట్లో అయితే నీళ్ళు ఇట్లా చేదినట్టు 5 చెంబులలో అయితే పోస్తారు. అవన్నీ పూజ చేసి నీళ్ళు అయితే చేసి పాలధార నాకు నీళ్ళధార నీకు అనేసి అలా అనిపించుకుంటా అయితే ఆ విధంగా నీళ్ళు చేదుకొని అలా చేస్తారు. మరి ఒకరొకరు ఒక విధంగా చేస్తారు. మా సైడ్ అయితే అలా చేస్తారు. ఇక్కడ మా మౌనిక ఈ అమ్మాయి బాబు పుట్టిండు. తర్వాత బొట్టయితే పెడుతుంది అందరికీ. అక్కడ పూజ అయిపోయినాక ఆ బకెట్లో నీళ్ళు ఇట్లా చేదినట్టు ఒక చిన్న దానికి బకెట్ లాగా చేసి ఇట్లా చేదాలి.
అట్లా అనుకుంటా పాలధార నాకు, నూనె దార నీకు అవన్నీ అనిపిస్తూ ఉంటారు. అట్లా ఒక చిన్న దానికి దారం అయితే కట్టి ఆ విధంగా చేదినట్టుగా తాడైతే కట్టిండ్రు. ఆ విధంగా అయితే చేసి ఆ 5 చెంబులల్లో నీళ్ళు పోస్తే 5 మంది తీసుకెళ్ళి అక్కడ ఒక దగ్గర అయితే పెట్టాలి. అవే చేపిస్తూ ఉన్నారు అక్కడ పూజ. మేమెళ్ళినాకే ఇవన్నీ చేపిస్తూ ఉన్నారు. అప్పటికి 7:15 అయింది అంతే. మాకు 15 మినిట్స్ అంతే మా ఇంటికి, వాళ్ళ ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ చెంబులలో నీళ్ళైతే తీసుకొని ఇంట్లోకెళ్తుంటే అక్కడ ఊర్లల్లో అయితే ఇట్లా అరిచేతి మొత్తం ఏపిస్తారు అక్కడ బొగ్గుతో. తర్వాత కాటుకతో ఇట్లా అనిపించారు అంతే నామక వాస్తిగా. తర్వాత ఇక్కడ తొట్లలో వేయడానికి, ఉయ్యాలలో వేయడానికి బాబుకు గుడాలు పోస్తారు. మా సైడ్ అయితే గుడాలు అయితే పోస్తారు. తలకాడ కింద అవన్నీ గుడాలు పోసి బాబునైతే పండబెడతారు ఉయ్యాలలో 21 డేస్ అంటే. ఎందుకంటే అప్పుడు 3 నెలల వరకు అయితే పిల్లలు ఊగకుండా ఉండలేరు కదా, ఏడుస్తారు కాబట్టి ఇక్కడ 21 డేస్కే ఉయ్యాలలో వేస్తే ఊపుకుంటూ ఉండొచ్చు అనేసి 21 డేస్కే నీళ్ళు అందిస్తారు. తర్వాత పురుడు చేస్తారు. తర్వాత ఉయ్యాలలో కూడా వేసేస్తారు బాబుకు. అక్కడ పాటలు నువ్వు వాడు నేను వాడు అనగానే బాబు సగం అయితే ఉయ్యాల ఊగిపోయాడు. తర్వాత ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు 5 పాటలు అయితే పాడారు. 5 పాటలు పాడుకుంటా అలా ఊపుకుంటా 5 పాటలు పాడిండ్రు. తర్వాత వచ్చేసి ఇక మేమైతే డిన్నర్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాబు అయితే అస్సలు ఏడుస్తలేడు, మంచిగా చూస్తూ ఉన్నాడు. గింత కూడా ఏడవలేదు కొంచెం కూడా. అస్సలు ఎంత బాగా చూస్తున్నాడో పాటలు పాడుతుంటే. 21 డేసే అబ్బాయి కదా, ఇట్లా చూస్తూ ఉన్నాడు. అస్సలు ఏడవలేదు, ఒక్కసారి కూడా ఏడవలేదు. కొందరైతే బర్త్డే అప్పుడు కానీ, ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు కానీ పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. అస్సలు ఏడవలేదు. ఆ పాట పాడుతూ ఉంటే మంచిగా ఇట్లా చూస్తూ ఉన్నాడు అబ్బాయి అయితే. భలే అనిపించింది. తర్వాత ఇక్కడ ఇట్లా ఊపుకుంటా పాటలు పాడుకుంటా వాళ్ళ పిన్ని యూఎస్లో, చిన్న బాబు పిన్ని అయితే యూఎస్లో ఉంది. ఫోన్లోనే ఒక పాట పాడింది వాళ్ళ పిన్ని కూడా. తర్వాత అలా సరదాగా నవ్వుకుంటూ అలా వాళ్ళ అమ్మమ్మ కూడా నాకు రోజు ఉయ్యాల పాట పాడి అలవాటు అయిపోయింది అవన్నీ అనుకుంటా రోజు టైంపాస్కి అలా ఏడ్చినప్పుడల్లా ఇట్లా చిన్నగా పాడుతున్నా అనేసి అలా పాడుతూ ఉంది ఆమె కూడా. ఇక్కడ ఫోటోలు అయితే తీస్తూ ఉన్నారు. నేను బాబుకైతే చిన్న డ్రెస్ తీసుకెళ్ళాను కదా ఇచ్చి. తర్వాత నాన్ వెజ్ కూడా ఉంది. మేమైతే శ్రావణ మాసం కాబట్టి వెజ్ తిన్నాము. ఇక్కడ వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయితే అయ్యింది. అక్కడ ఫుల్ బోనాలు జరుగుతున్నాయి. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి వస్తుంటే భలే అనిపిస్తుంటుంది నైట్ టైంలో. అందుకే చిన్న వీడియో కూడా తీశాను అక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ సండేస్ అంతా జరుగుతుంది. ఇది పోయిన సండే వీడియో, వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చిన్న వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే.